మరోవైపు చాలని వేతనాలతో బతుకు కష్టంగా మారిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మహిళా సినీ కార్మికులు. మహిళా వర్కర్స్ యూనియన్ అండి మాది. నా పేరు శ్యామల. నేను 92లో తీసుకున్న కార్డు. 92 నుంచి పనిచేస్తూనే ఉన్నా. ఇప్పుడు మధ్యలో ఎవరినన్నా పెట్టుకొని చేయించుకుంటాము అని అంటే మేము ఎక్కడ పోవాలి? మా దారి ఏంది? మాకు ఏదన్నా ఒక దారి చూపించి మీరు ఎవరినన్నా పెట్టి చేయించుకోండి. మేము సామాన్లు కడుగుతాము, వాళ్ళు తిన్న ఎంగిల్ ప్లేట్లు కడుగుతాం. పెంచుమన్నది ఎంత అండి? 300. మాకెంత మా అంటే 300 పెరుగుతాయి. వీటికే మీరు ఇంత కేసులు పెట్టి ఇవన్నీ చేస్తే ఏమన్నా బాగుంటుందా? మా గరీబోళ్ళ పొట్టగొడితే మీకేమన్నా వస్తుందా? మేము రెక్కాడితేనే డొక్కాడుతుంది మాకు. మేము కన్నా కష్టం చేస్తాం. మేము వచ్చి మీ దగ్గర అందరు ఎంగిల్ ప్లేట్లు అన్నీ తీసి చేతులతో తీసి కడుగుతాం మేము అసహించుకోకుండా. మీకు ఇంతగానం షాకిరి చేసినా కూడా వర్షం పడ్డా ఎండకెడుతున్నాము, వర్షానికి తడుస్తున్నాము, ఇన్ని చేసినా మీకు ఇంత కూడా కనికరం లేదా మా మీద? ఇంతమంది పేదలం 30 ఏళ్ళ నుంచి 35 సంవత్సరాల నుంచి మేము నమ్ముకొని ఈ పనే చేస్తున్నాం. మాకు బయటికి వెళ్ళి వేరే పని చేయడానికి ఇట్లా మాకు రాదు, తెలియదు. ఇట్లా 300 పెద్ద భారం కాదు సార్. ఎక్కడెక్కడ వాళ్ళకు బయట నుంచి తీసుకొచ్చి, ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి తీసుకొచ్చి వేలు కూర్చోబెట్టి ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఒక్క పావుల వంతు ఇట్లా మాకు ఇచ్చే వేతనం అంత పెద్ద సమస్య కాదు మీకు. మా దగ్గరే ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు వీళ్ళు మమ్మల్ని నమ్ముకొని అని మీరు గుర్తించాలి. పొద్దున 4 గంటలకు లేచి 12 గంటల వరకు మీ దగ్గరే పనిచేస్తున్నాం. మా కష్టాలన్నీ మీకు తెలుసు. మేము ఎంత పనిచేస్తున్నామో మీకు తెలుసు, తెలియదని కాదు. మా మీద దయదలిచి మీరు ఆలోచించి మాకు వేతనం పెంచితే మాకు కొంచెం భారం అనేది తగ్గుతుంది సార్. ఇంట్లో రెంట్లు, హాస్పిటల్ ఖర్చులు, పిల్లల ఫీజులు కట్టుకోలేకపోతున్నాం. 10 రోజులు షూటింగ్ ఉంటుంది సార్. మాకు 10 రోజులకి ఇట్లా ఒక్కోసారి సరిగా ఉండదు. ఆ జీతం మాకు సరిపోవట్లేదు సార్. 15,000 వస్తే మాకు ఏం సరిపోతుంది సార్? ఇల్లు కిరాయికే 10,000 పోతుంది సార్. 5,000 మేము తిని పిల్లల ఫీజులు ఇవన్నీ మేము కట్టుకోలేకపోతున్నాం. కానీ ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. 3 లక్షలు 4 లక్షలు అనేది అవన్నీ మా యూనియన్లో ఏం లేదు సార్.